పనులేంటి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి నేను ఏ విధంగా లోబడి జీవిస్తున్నాను, నేను నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు ఏంటి ఆలోచన చేయాలి. ఉజ్జియాలాగా ఎదురు తిరిగి ఇదిగో ఇది నాకు ఇచ్చినటువంటి బాధ్యత పక్కన పెట్టి నాకు లేనటువంటి పనులు, అవసరం లేనటువంటి పనుల్లో జోక్యం చేసుకుంటాం వల్ల ఉజ్జియాకు దేవుడు కుష్ఠరోగాన్ని పంపించి మరణానికి వెళ్ళిపోయాడు. మరణం వరకు కూడా కుష్ఠరోగము ఆయన్ని విడిచి పట్టలేదు. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి స్థితిని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. దేవుడిస్తాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశాన్ని దేవుడిస్తాడు. ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఒకే మనిషి ఒకేసారి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఉండదు. ఒక బిల్డింగ్ పైకి మనం ఎక్కాలి అని అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం బిల్డింగ్ పైకి వెళ్ళగలం. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల్లో కూడా ఒక్కొక్క అడుగు మనం వేస్తేనే లక్ష్యాన్ని మనం సాధించగలం. విశ్వాసిగా దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, విశ్వాసిగానే ఉండిపోతావా? విశ్వాసిగా దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, దేవుడిని ఆరాధించేటటువంటి స్థితి ఇచ్చాడు, దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యంలో ఒక విశ్వాసిగానే ఉంటావా? అనేక మంది విశ్వాసులను నడిపించే గొప్ప యోధుడిగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతావా? చెప్పండి. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యంలో దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. దేవుని రాజ్యంలో పాపమనే దాసం నుంచి విడిపించి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని రాజ్యము, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి స్థితి దేవుడిచ్చాడు. ఆ స్థితిలో ఒకతను